నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మీకు ఈరోజు జ్యోతిష్యంలో గ్రహదోషాలు ఉన్నా, వాస్తు దోషం ఉన్నా, మీరు ఆర్థికంగా ఏదైనా బాగా ఇబ్బందుల్లో ఉన్నా, లేదా మీరు ఇచ్చిన అప్పులు తిరిగి రాకుండా ఉన్నా, మీరు అప్పులు ఎక్కువై ఇబ్బంది పడుతున్నా, వాటిని తీర్చడానికి సరైన అవకాశం రాక నరకయాతన పడుతున్నా, తర్వాత మీరు ఏదో మీ దగ్గర ఉన్న పెట్టుబడితో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని కూర్చుంటే అది ఎంతమాత్రము సరిగా జరగక, సరైన ఆదాయం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా మీ ఇంట్లో తరచూ అనారోగ్యాలున్నా, లేదా అనుకోని సమస్యలు, కోర్టు సమస్యలు కానీ, గొడవలు కానీ, లేదా సంతాన సమస్యలు కానీ, లేదా వివాదాలు రావడం కానీ, అన్నదమ్ముల సమస్యలు కానీ ఉన్నా, ఇక మీ ఇంట్లో పిల్లలకి ఎవరికి చదువు సరిగా రాకపోయినా, ఇవన్నీ మన గ్రహస్థితులను బట్టి కొన్ని ఆధారపడి ఉంటాయి. ఒకవేళ గ్రహస్థితులు కాకపోయినా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది. మీ ఆలోచన విధానం అనేది సరిగా లేకపోయినా, ఇలాంటి వాటికి ముఖ్యంగా మన జాతకంలో లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, మీ జాతకంలో ఈ 3 గ్రహాలు ఏ ఒక్కటి సరిగా లేకపోతే ఇలాంటి సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. లేదా మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా ఈ సమస్యలు వస్తాయి. వాస్తు దోషాలు కనుక్కోవడం కొంత కష్టంతో కూడుకున్న పని. ఆ పరిహారాలు ఇప్పుడు ఆ ఇల్లు పడగొట్టడము, లేదా ఈ మూల సరిగా లేదంటే ఆ మూల సరి చేయడము, లేదా ఆ గోడ సరిగా లేదంటే గోడ సరి చేయడం, ఇవంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. ఇది చాలా కష్టం మీకు. ఇక గ్రహాలకు సంబంధించిన పరిహారాలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. జపాలు చేయించాలన్నా, హోమాలు చేయించాలన్నా, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే వీటన్నిటికీ కలిపి ఒక చక్కటి పరిష్కార మార్గము మనము తెలుసుకుందాం. ఇలా మనకు గ్రహాల దోషాలు తీవ్రంగా ఉన్న ఈ సమస్యలు వస్తాయి. అయితే మేమంతా చూపించామండి జ్యోతిష్యులకు. ఎక్కడ చూపించినా ఆ పరిహారాలు చేయమంటారు, ఈ పరిహారాలు చేశాము, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు అని అంటారు. లేదు, మీరు ప్రతిదూరి గుడికి పోయి అక్కడ పూజలు చేసుకోవడము, ఇవంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని, రిస్క్తో కూడుకున్న పని. కాబట్టి వీటికి ఒక చక్కటి మార్గాన్ని కనుక్కున్నాం. ఈ పరిహారం చేసిన వాళ్ళ చాలా బాగుంది. ఒకవేళ కొంతమంది మా దగ్గర చాలా అప్పులు ఉన్నాయండి, ఈ అప్పులు ఎలా తీరుతాయో మాకు దిక్కు తెలియదు, అప్పుల వాళ్ళతో బాగా ఇబ్బంది అయిపోయింది, రోజు వాళ్ళు ఇష్టానుసారం ఏదంటే అది అంటున్నారు, చాలా బాధపడుతున్నాం మేము, దీనికి పరిహారం లేదా, దీనికి పరిహారం దొరకదా, ఎలా అన్నప్పుడు అలాంటి వాళ్లకు ఇచ్చాం. ఇది పెద్ద మీరు పూజలు చేయాల్సిన పని ఏమీ లేదండి. ఒక పిరమిడ్ వస్తుంది. ఆ పిరమిడ్లోనే రుద్రాక్షలు ఉంటాయి, లక్ష్మీ గవ్వలు ఉంటాయి, మీ నెగిటివ్ ఎనర్జీని పారదోలే శ్రీచక్రం ఉంటుంది, గురువింద గుంజలు ఉంటాయి. ఇవన్నీ దాంట్లో ఉండే ఒక వివిధ రకాల ఎక్విప్మెంట్స్ అన్నీ వాస్తు కానీ గ్రహదోషాలను కానీ నివారించి మీకు సరైన మార్గాన్ని చూపుతాయి. ఈ పిరమిడ్ పెట్టుకోవడం వల్ల మీ ఇంటిలోకి విపరీతమైన విశ్వశక్తి వస్తుంది. మనకు విశ్వశక్తి వల్లనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము, మంచి ఆలోచన ఉంటుంది,
అనారోగ్యానికి గురికాం. మనము శక్తి మనకు లభించాలంటే విశ్వశక్తి మైనం. చూడండి, మనం పడుకున్నప్పుడు మనకు విశ్వశక్తి వస్తుంది, పగులు మనం పని చేస్తున్నప్పుడు విశ్వశక్తి వస్తుంది మనలోకి. ఈ విశ్వశక్తి లేకపోతే మనలో శక్తి లేదు. మనం తినే ఆహారం వల్ల కానీ విటమిన్ల వల్ల కానీ శక్తి రాదు. మనకు నిద్రలో బాగా విశ్వశక్తి వస్తుంది కాబట్టి నిద్ర బాగుండాలి అంటారు. కాబట్టి నిద్రలో చాలా ఎక్కువ విశ్వశక్తి వస్తుంది. నిద్ర కన్నా మెడిటేషన్లో ఇంకా ఎక్కువ విశ్వశక్తి వస్తుంది. మామూలుగా మన ఇంట్లోకి ఇవన్నీ ఏది చేయకపోయినా విశ్వశక్తి వస్తూ ఉంటుంది, కానీ చాలా తక్కువ మోతాదులో వస్తూ ఉంటుంది. కానీ నేను మీకు చెప్పిన పిరమిడ్ పెట్టుకోవడం వలన విశ్వశక్తి దానికి 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పారదోలడమే కాక మీ మనసులో ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా పారదోలుతుంది. మీరు వ్యాపారంలో ఇబ్బంది పడతాంటే వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది. అది పెట్టుకున్న తర్వాత వెంటనే జరుగుతుందని చెప్పలేను. అది పెట్టుకొని మీరేం పూజలు చేయనక్కర్లే, ఊరనే మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి, గృహంలో. లేదా మీరు వ్యాపార కేంద్రం అంటే వ్యాపార కేంద్రంలో పెట్టుకోండి. ఇలా ఎక్కడ పెట్టుకున్నా విశ్వశక్తి అపారంగా మనకు లభించి మనకు మంచి ఆలోచన విధానాన్ని ఇచ్చి మన ఆలోచన ద్వారా మంచి ఆలోచనలు చేసి దానికి తరైన పరిష్కారాలు మనమే తెలుసుకొని పాటించి విజయాన్ని పొందుతాం. అప్పుల నుండి మనం బయటపడాలంటే దానికి ఏం చేయాలో అదే మన ఆలోచన శక్తి ద్వారా పురికొల్పుతుంది. అలాగే వ్యాపారంలో సరిగా జరగకపోయినా కూడా దాన్ని ఎలా మార్పు చేస్తే వస్తుందనేది ఆ విశ్వశక్తి వల్ల తెలుస్తుంది. అలాగే మన ఇంట్లో పిల్లలకు చదువు రాదు అనుకుంటున్నప్పుడు ఇటువంటి పిరమిడ్స్ వాళ్ళ బెడ్రూమ్లో పెడితే నిద్రపోయేటప్పుడు ఆకాశం నుండి వచ్చే విశ్వశక్తిని దాన్ని 1000 రెట్లు ఎక్కువ చేసి ఆ పిల్లల మనస్సులోకి చొప్పిస్తుంది. దానివల్ల వాళ్ళు మంచి ప్రవర్తన, మంచి చదువులు చదువుతారు, మంచి జ్ఞాపక శక్తి వస్తుంది. విశ్వశక్తి వలన మంచి ఆలోచన శక్తి వస్తుంది, సరైన పద్ధతిలో పెరుగుతారు. అలాగే మీరు వ్యాపార కేంద్రంలో పెట్టుకుంటే వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, జనాకర్షణ కలుగుతుంది. దాంట్లో ఆ జనాకర్షణ వలన ఎలాంటి వాడైనా మీ వద్దకు వస్తాడు, వచ్చి ఏదో ఒకటి కొంటారు. అలా ఒక్కొక్కరు మీ దగ్గర కొనేవాళ్ళు పెరుగుతారు, వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఇది పర్మనెంట్గా పెట్టుకోవచ్చు మీరు. దీనికి ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి పూజలు అక్కర్లేదు, వాటిని పెట్టుకుంటే చాలు. వ్యాపార కేంద్రంలో పెట్టుకోవచ్చు, గృహంలో పెట్టుకోవచ్చు, పటగదిలో పెట్టుకోవచ్చు. లేదా మీకు సంతానం వలన ఏమన్నా ఇబ్బందులు అవుతున్నాయి, ఫస్ట్ అబార్షన్స్ కావడము, సంతానం సరిగా కాకపోవడం, నిలవడకపోవడము, ఇలాంటివి ఉన్నా కూడా వాటికి కూడా పనిచేస్తుంది ఇది. అలాగే మీ ఇంట్లో ఉద్యోగం రాలేదనుకోండి, ఒక అబ్బాయికి ఎన్ని మార్లు ట్రై చేసినా సరైన ఉద్యోగం రాలేదండి మాకు, మా అబ్బాయికి ఏమి అంటారు. మీ జాతకంలో 10వ స్థానాధిపతి శని కారకుడు అవుతారు. వీటన్నిటినీ కంట్రోల్ చేసేది ఈ పిరమిడ్లో ఉంటుంది. పిరమిడ్ ద్వారా ఈ గ్రహాలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఎవరైతే ఉద్యోగం రాలేదు అంటున్నారో వాళ్ళు వారి పడగదిలో ఈ పిరమిడ్ పెట్టుకోవడం వలన బ్రహ్మాండమైన ప్రయోజనాలు చేకూరుతాయి. మంచి జాబు తొందరలోనే వాళ్ళు లభిస్తుంది. ఆర్థికంగా డబ్బు నిలబడుతుంది, ఆదాయం పెరుగుతుంది, బ్యాంకు బ్యాలెన్స్లు పెరుగుతాయి, మీ కనీస సౌకర్యాలు దినదినాభివృద్ధి అవుతాయి. ఒకరోజు ఫ్రిడ్జ్ కొనచ్చు, ఒకరోజు కూలర్ కొనచ్చు, ఒకరోజు మంచి వస్తువులు నగలు కొనచ్చు. ఇక మీ ఇంటికి అవసరమైన ఏసీలు అలాంటివి కూడా మీరు కొనే ఒక స్టేజ్ని తీసుకొస్తుంది ఇది. ఇవి చాలామందికి మేము ఇచ్చాము, చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇవి మా దగ్గరనే కొన్ని ప్రత్యేక పూజలు చేయించి ఇస్తాం మీకు. ఇటువంటివి మీరు డైరెక్ట్గా మీరు ఇంట్లో పెట్టుకోవడమే, మీరు సపరేట్గా ఏం పూజ చేయనక్కర్లేదు. దీన్ని మేమే యాక్టివేట్ చేపిస్తాం పూజల ద్వారా. ఆ వస్తువు, ఆ పిరమిడ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుంది కదా.
ఇది పిరమిడ్. చూడండి, ఇక్కడ శ్రీచక్రం ఉంది పై భాగంలో, ఇక్కడ శ్రీచక్రం ఉంది, ఇక్కడ లక్ష్మీ గవ్వలు ఉన్నాయి, ఇక్కడ రుద్రాక్షలు ఉన్నాయి, ఇక్కడ గవ్వలు ఉన్నాయి. తర్వాత వెనక భాగంలో చూడండి మీకు కదా, ఇది మీరు ఎక్కడ ఏం లేదు, మీ బెడ్రూమ్లో అయినా పెట్టుకోవచ్చు. వ్యాపారం విషయమైతే వ్యాపారము చేసే వ్యాపార స్థానంలో పెట్టుకోవచ్చు. లేదు మీ పిల్లలకు ఉద్యోగం సరిగా లేదంటే వాళ్ళ గదిలో బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వలన మీరేం పూజ చేయనక్కర్లేదు, ఇంక అలా పెట్టేస్తే చాలు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలామంది ప్రయోజనం పొందినారు, మంచి రిజల్ట్ వచ్చింది. మీరు కూడా దీన్ని ప్రయత్నం చేయొచ్చు. ఇవి మీకు కావాలంటే మా నంబర్ మీకు రోలింగ్లో ఇచ్చాము చూడండి, ఆ నంబర్కి కాల్ చేస్తే దీని వివరాలు కనుక్కొని మీరు తీసుకోవచ్చు. మీ కొరియర్ ద్వారా పంపుతాం. ఇది పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ పిరమిడ్ బాగా గమనించండి, ఈ విధంగా ఉంటుంది మీకు. చూడండి అలాగుందో కదా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు. చూడండి వెనక భాగం ఎలా వస్తుంది మీకు. ఇది పీఠం కింద కూర్చునేది, ఇది ఇలా వస్తుంది. 4 సైడ్లా మీకు ఇలాగే ఉంటాయి మీకు. చాలా బాగుంటుంది. ఇది పెట్టుకోండి, మీకు చాలా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మీ జాతకంలో మీరు ఏ సమస్య ఉంది అది వెతకక్కర్లే, ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగలేదు వెతకక్కర్లే, వాస్తు మీరంతా చూసుకోనక్కర్లే. మీ ఇంట్లో ఇది మీరు ఒక 2-3 గదుల్లో పెట్టుకుంటే కనుక అద్భుతమైన వాస్తు కుదురుతుంది. అన్ని రకాలుగా పాజిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది మీకు, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇది చిన్న పిరమిడ్ ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది చిన్న పిరమిడ్. ఇవి మీరు మీ ఇంట్లో వాస్తు ఏ గదిలో బాగలేదో ఏ మూల బాగలేదో అటువంటి చాటంతా ఈ పిరమిడ్ పెట్టచ్చు. ఇది ఒక్కటే పెడితే సరిపోదు, ఇంట్లో ఏ ఏ భాగంలో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో ఒక్కొక్క గదిలో ఒకటి పెట్టాల. ఇలా పెట్టుకుంటే కనుక ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది మీకు. ఇది పెట్టుకోవచ్చు. మీకు బాగా వ్యాపారపరంగా బాగా ఇబ్బందులు ఉన్నాయి, తీవ్రమైన ఇబ్బందులు, వ్యాపారం బాగా జరగాలనుకుంటే నేను ఇంతకు మీద చూపించాను కదా, ఆ పిరమిడ్ పెట్టుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఆ పిరమిడ్ మీకు. ఇది మనకు ఇంట్లో ఎక్కువ చోట్ల పెట్టుకోవడానికి పనికి వస్తుంది అన్నమాట. ఇంట్లో వాస్తు దోషాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఈ విధంగా మనము ఈ పిరమిడ్లు పెట్టుకోవడం వలన మీ వాస్తు దోషాలను నివారించుకోవచ్చు, అలాగే మీ గ్రహ దోషాలను నివారించుకోవచ్చు. ఇది సింపుల్ ప్రక్రియ. దీని వివరాల కోసం మాకు కాల్ చేసి వివరాలు కనుగొనండి. ఈ విధంగా మీరు సింపుల్గా ఇబ్బంది లేకోకుండా చేసుకోవచ్చు. దీనికి అంటు ముట్టు కానీ లేదా నిబంధనలు కానీ అటువంటివి ఏమీ లేవు. మీరు ఊరికి పెట్టి వదిలేయచ్చు అంతే. చాలా బాగా పనిచేస్తుంది. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా వేదిక్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనున్నా, నాడీ నేర్చుకోవాలనున్నా, వాస్తు నేర్చుకోవాలనున్నా, లేదా డిగ్రీల ప్రకారం జాతక పరిశీలన గురించి నేర్చుకోవాలనున్నా ఇది ఆన్లైన్ ద్వారా మేము నేర్పిస్తాము. మీరు ఇందులో ఏది ఎన్నుకున్నా అది మేము ఆన్లైన్ ద్వారా నేర్పించి మీకు అందులో విజయవంతమయ్యేటట్లు చూస్తాం. అలాగే ఒకవేళ మాకు తెలుసునండి కొంతవరకు
దీనికి సంబంధించిన పుస్తకాలు ఏమన్నా ఉన్నాయంటే అటువంటి పుస్తకాలు కూడా మా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.